ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎల్ఓసి సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై కాల్పులకు దిగింది. ఈ నెల 7వ తేదీ నుంచి కాల్పుల తీవ్రత ఎక్కువగా కావడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సమీప ప్రాంతాలకు కుటుంబాలతో వెళ్లిపోయారు. ఇక తాజాగా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో వారంతా తిరిగి తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఏదైతే మనకు పెహల్గావ్ ఘటన తర్వాత దాదాపు ఇక్కడ ఏదైతే 7వ తేదీన జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగినటువంటి దాడులతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ డ్రోన్ల దాడి చేసింది. చాలా మటుకు గ్రామాలంతా కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే చాలామంది ఇక్కడ ఏదైతే ఖాళీ చేయించినటువంటి విలేజెస్ ఇక్కడ దాదాపు ఒక మనకు 80 నుంచి 95 వరకు కూడా కొన్ని విలేజెస్ ఉంటాయి. అయితే ఈ విలేజెస్ అన్నిటిని కూడా ఖాళీ చేయించేసేసి పంపించినటువంటిది పరిస్థితి దాదాపు 5 రోజుల కిందట. మరి ఇప్పుడిప్పుడు కూడా ఏదైతే మనకు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే యుద్ధ వాతావరణం తగ్గింది, తర్వాత కాల్పుల విరమణకు స్వస్తి చెప్పిన తర్వాత మళ్ళా మొదటిసారి గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి వైనము. అయితే చాలా మటుకు ఇక్కడ నుంచి వస్తున్నటువంటిది ఇక్కడ అంటే బస్సుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో దాదాపు 5 రోజుల నుంచి కూడా షెల్టర్ ఉన్నారు. ఆ షెల్టర్ని అంటే ఆ ప్లేస్లో నుంచి మరి వాళ్ళ యొక్క స్వగ్రామమైనటువంటి గ్రామాలకు వస్తున్నటువంటి పరిస్థితి. కార్లు, బస్సులు, తర్వాత ఏదైతే ట్రక్కులు అంతా కూడా అక్కడి నుంచి మరి గ్రామాలకు వస్తున్నారు. అయితే ఒక్కసారి ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మొత్తం పూర్తి పోలీస్ ప్రొటెక్షన్తో సహా కూడా ఈ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రదేశము. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. జీ ఆప్ కహా సే ఆ రही? हम ईशम से। अच्छा, कहाँ जा रही है अभी? घर जा रही। कौन सा घर? आपका गांव कौन सा? ईशम ईशम जा रही। हाँ। अच्छा ठीक है, कितने दिन था उधर श्रीनगर में? नहीं हम हॉस्पिटल गए थे। अच्छा चलो ठीक है। బట్ చాలా మటుకు కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం అంతా కూడా చాలా మటుకు ఈ తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలకు వస్తున్నారు. బస్సెస్ నుంచి, తర్వాత కార్ల నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తం మీద మాత్రము ఒకవైపు సంతోషం కూడా ఉంది. గ్రామాలకు మళ్ళా మేము వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అంటే ఎలాంటి కాల్పులు జరగరాదు, మేము సంతోషంగా ఉండాలి అంటూ కూడా మా గ్రామానికి వెళ్తున్నాం అన్నటువంటి ఒక ఆనందం ఒకవైపు ఉంది. కానీ ఒకవైపు టెన్షన్ కూడా ఉంది. మరి ఏ రాత్రి ఏమవుతుంది, మరి ఎలాంటి దాడులు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి ఒకవైపు మరొక భయం కూడా ఉంది. మొత్తం మీద మాత్రము ఇక్కడ కొంత అంటే చాలా మటుకు ఈ గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసినారు. చాలామంది ఇండ్లకు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మరి తిరిగి వెళ్ళి వాళ్ళ ఇండ్లను పునర్నిర్మించుకోవాలి అని అంటే కూడా చాలా డబ్బులతో కూడుకున్నది. ఒకవైపు ఆర్థిక స్తోమత సరిగా లేదు, ఒకవైపు అంటే ఉగ్రదాడులతోటి ఏ వైపు నుంచి ఏ డ్రోన్ దాడి వస్తుందో అన్నది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తిరిగి వెళ్తున్నందుకు కూడా ఒకవైపు బాధతో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ బస్సులు ఏదైతే డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి అంటే వాళ్ళని వదిలిపెట్టి మరి ఖాళీ బస్సులు వెళ్తున్నాయి. మరి కొంతమందిని అక్కడ నుంచి తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి. చాలా మటుకు ఇక్కడ ఇప్పటి వరకు కూడా దాదాపు మనకు ఈ సరౌండింగ్స్ ఏదైతే సరిహద్దు ప్రాంతాల నుంచి 35,000 నుంచి 50,000 వరకు మొత్తం అంతా కూడా ప్రజలను తరలించినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కొన్ని అంటే గవర్నమెంట్ వెహికల్స్లో, కొంతమంది వాళ్ళ పర్సనల్ వెహికల్స్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఏదైతే విలేజెస్ ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో వెళ్ళి అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి రిటర్న్ వస్తున్నారు. आपका नाम? गुलाम नबी। अच्छा ठीक है, ये कितने दिन हो गए आप इधर से छोड़ के? आज 5 दिन हो गए। अच्छा, कौन सा गाँव है इधर से? इधर उड़ी कमलकोट में। अच्छा, आपका गांव में कितना लोग था? टोटल फैमिली कितना है आपका? मेरा 5-6 आदमी। बहुत सारे ये पूरी फैमिली है, भरा हुआ ये पूरी फैमिली है। नहीं, आपका गांव में कितने लोग हैं पूरा? बहुत लोग, कोई हिसाब ही नहीं। अच्छा 20-25 हजार सारे खाली कर दिया? सब थोड़े बहुत हैं, थोड़े जो माल मवेशी वाले हैं वो जी। ओके, फिर इधर आप 5-6 दिन कहाँ इतने दिन का? किसी के घर में, श्रीनगर में कोई बार में थे उधर। गवर्नमेंट में ने भी दिया था उधर रहने के लिए, स्कूल है और बिल्डिंग कॉलेज दिया था। तो बाकी कुछ अपने अपने लेवल के घर थे, अपने रिश्तेदारों के, कोई उधर घुस गए थे जी। फिर रिटर्न आ रहे हैं? हाँ अब रिटर्न आ फिर रहे हैं। आपका 6 दिन हो गए उधर? 5-6-7 दिन हो गए। उस दिन जो ब्लास्टिंग हुआ था कौन से दिन में आपका गांव में हुआ था? हाँ गांव में बहुत सारे ब्लास्टिंग हो गए उधर, मकान पूरे वीरान ही है। अभी जाके देखेंगे उसके बाद क्या है क्या नहीं। हम
जाने के लिए कोशिश किया, उधर है ना पूरा आर्मी फोर्स हाँ, है, वो लोग जाने नहीं पे दे। हैं, हम तो पूरा बॉर्डर पे हैं, जहाँ वहाँ कमलकोट, जबड़ा है, शादरा, नानक जो पोस्ट पड़ती है पाकिस्तान, उधर से लगभग 2-3 किलोमीटर है टोटल। अच्छा अच्छा, जी, जी। मतलब आपका बहुत सारा, बहुत मतलब नजदीक है। आपका 6 तारीख से हुआ था ब्लास्टिंग ये सब कुछ? हाँ 6 तारीख से, 6 तारीख से हुआ हाँ था। 6 तारीख से हुआ, हम 7 को 8 को निकल गए थे। 8 के निकल। ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటిది। आपका शुभ नाम? जी मेरा नाम शाहीन है। अच्छा जी, आपका 6 दिन हो गया जी। आपको मम्मा से बात करी बेटा, आपको मम्मा से बोल रही, मैं कुछ नहीं कर रही। जी, आपका इधर कहाँ गए थे आप लोग? हम इधर गए थे, आज हमें हो गए 5 रोज हम इधर गए थे। अच्छा, अभी रिटर्न जा रहे हैं? जी हाँ, अब हम घर जा रहे हैं। बहुत नुकसान हुआ था आपका गांव में? फिर क्या, बहुत सारा, बहुत हाँ बहुत सारा। जी, आपका शुभ नाम है? जी आपका शुभ नाम? बस कोई बात नहीं। आप इधर कहाँ इतना दिन कहाँ रहते हैं? श्रीनगर में रहते थे। श्रीनगर में रहते हैं। अच्छा, रिटर्न अभी आ रहे हैं। हाँ। अच्छा 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 जी, आपका जो गांव में कितना घर आपने जो भी है ब्लास्टिंग के टाइम में पूरा खराब हो गया, मतलब बहुत सारा हो गया। उस वक्त तो हम गिन नहीं सकते थे, क्योंकि हमें अपनी जान की उस वक्त पड़ी थी और बच्चों की पड़ी थी, तो हम फिर वहाँ से आगे अब जाके देखेंगे क्या हुआ क्या नहीं हुआ है। गांव पूरा पूरा खाली कर दिया, बहुत सारा नुकसान हो गया है, बहुत सारा, सब कुछ खत्म हो गया है। पहले भी ऐसे हुआ था? पहले भी होता था हाँ। बस क्या 2 साल रुकते हैं, तीसरे साल फिर शुरू कर देते हैं। हम लोगों के तो यही है, बस क्या हम यही देखते हैं। बॉर्डर के लोगों का क्या है, हम यही देखते हैं। बंकर्स कुछ भी नहीं है? बैंकर क्या है, कुछ भी नहीं है। बैंकर शंकर नहीं है, बैंकर शंकर नहीं है। अगर बैंकर होते तो हम लोग भागते नहीं, चलो बैंकर में हम रुकते। बैंकर नहीं है तो क्या कर सकते हैं इंसान। बैंकर होना चाहिए, हम लोगों के पास बैंकर होना चाहिए, क्योंकि हम बॉर्डर के लोग हैं, हमारे पास बैंकर होना चाहिए। हम छोटे छोटे बच्चे लेके जाते हैं, मतलब 1 साल नहीं, दूसरे साल हम निकलते हैं। रोजाना हमारा यही सिस्टम है। क्या हम वहाँ मकान बनाते हैं तो फिर होता है शेलिंग, फिर गिर जाता है, फिर बनाते हैं। यही हमारी उम्र है, यही हमारी है, हम बस ऐसे ही करते हैं। और क्या है, किसी से नेता से कुछ पूछा था? क्या नेता को क्या बोलेंगे या कुछ, बस अल्लाह ही है हमारा, वही सुनेगा जो कुछ। ఏదైతే ఇక్కడ పరిస్థితి మాత్రము కొంచెం గావే आपका गाँव हमारा कुंडी बरजाला कमलकोट। ఏదైతే ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళేటటువంటి వెహికల్స్ అందరూ కూడా శ్రీనగర్ నుంచి కూడా రిటర్న్ వచ్చేటటువంటి పరిస్థితి, మొత్తం అంతా కూడా కమల్కోటు ఈ ప్రాంతాలంతా కూడా వెళ్తున్నారు. చాలా వెహికల్స్ అంతా కూడా వెళ్తున్నారు. చాలా అంటే ఇక్కడ ప్రాంతాలంతా కూడా ఖాళీ అయినవి, రిటర్న్ వస్తున్నటువంటి ఇది ఇప్పుడు వెళ్ళేసేసి మా ఏదైతే విలేజెస్లో అంతా కూడా చూసుకోవాలి. అక్కడ ప్రాపర్టీస్ అంతా కూడా ఉన్నాయా లేదో తెలియదు, కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత మరి ఇలాగే బ్లాస్టింగ్స్ అంతా అవుతుంటుంది. మేము మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళాలి, కానీ ఇక్కడ మాకు బంకర్స్ లేదు, మాకు బంకర్స్ ఇస్తే కూడా మేము ఇలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు అంటూ కూడా ఇక్కడ చెప్పేటటువంటి పరిస్థితి. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో కమల్కోట్.